చాలా మంత్స్ తర్వాత మా తమ్ముడు దుబాయ్ నుంచి ఇండియాకైతే వచ్చాడనమాట. సో, ఆల్రెడీ వాడొకసారి వచ్చాడు. అది కూడా మా పెద్దన్నయ్య మ్యారేజ్‌కి. జస్ట్ 3 ఆర్ 4 డేస్ అలా ఉండి మ్యారేజ్‌కి అటెండ్ అయ్యి తర్వాత వెంటనే వెళ్ళిపోయాడు లీవ్స్ లేవని చెప్పి. సో, అప్పుడు చాలా ఎమోషనల్ అయ్యాడనమాట. ఎక్కువ డేస్ ఉండలేకపోయానని చెప్పి. సో, అందుకే ఇప్పుడైతే 1 ఆర్ 2 మంత్స్ అలా ఫ్యామిలీతో స్పెండ్ చేద్దామని చెప్పి లీవ్స్ ఎక్కువ తీసుకొనైతే వచ్చాడు. సో, సమ్మర్‌లో వచ్చాడు కదా! ఇంకా ఏవేవో ప్లానింగ్ చేసుకుంటున్నారు బయట అలా అంటే టెంపుల్స్ అలా ఫ్యామిలీతో తిరుగుదామని చెప్పి అనుకోని వచ్చాడనమాట. సో, ఇంక రాగానే నెల్లూరులో మా ఓన్ హౌస్ ఉంటుంది. సో, అక్కడి నుంచి ఇక్కడ హైదరాబాద్‌కైతే వచ్చాడు. అది కూడా తన ఫ్రెండ్సు, మేమందరం ఉన్నాం కదా! ఒకసారి కలిసి చూసి వెళ్దామని చెప్పైతే వచ్చాడు. సో, ఇంక రాగానే నా హాస్టల్ దగ్గరకొచ్చాడు. ఇంక లంచ్ టైమ్ అయింది కదా అని చెప్పి నేను, మా ఫ్రెండ్, మా తమ్ముడు కలిసి ఇలా పక్కనే ఉన్న పలవపట్నంకైతే వచ్చాము. ఇక్కడ ఫస్ట్ టైం నేను టేస్ట్ చేయడము పలావు ప్లస్ చికెన్ ఫ్రై పీస్ అనమాట. సో, టేస్ట్ అయితే బావుంది. ఎవరైనా ట్రై చేయకుండా ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి ఇక్కడ. అలాగే బిల్ కూడా వాచిపోతుందనమాట. సో, ఎక్కువ కాస్టే ఉంటుంది. బట్ బావుంటుంది టేస్ట్ అయితే. సో, మేమింకా లంచ్ అయిపోయిన వెంటనే ఎక్కడికైనా బయటెళ్దామని చెప్పి ప్లాన్ చేసుకున్నాం. బట్ బయట ఎండ చూస్తే వాచిపోతుంది. అస్సలు అవ్వట్లేదనమాట ఎళ్దామంటే. ఇంకా పక్కనే ఎంబీ మాల్ ఉంది కదా! మహేష్ బాబు మాలు. నేను కూడా చూడలేదని చెప్పి మా తమ్ముడు ఇక్కడికైతే తీసుకొచ్చాడు. వాడైతే హైదరాబాద్‌లో అన్నీ చూసాడు. ఎందుకంటే వాడు ఫస్ట్ జాబ్ చేసింది హైదరాబాద్‌లోనే. ఆ తర్వాత ఢిల్లీ, ఆ తర్వాత దుబాయ్ అయితే ఎళ్ళాడనమాట. సో, వాడు అక్కడే హోటల్ మేనేజ్‌మెంట్ చేశాడు కాబట్టి ఇంకా అక్కడి నుంచి వేరే కంట్రీకి వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇంకా మూవీకెళ్దాం కదా అని చెప్పి 'హిట్ 3'కి ట్రై చేసి ఇంకా 'జింకానా' మూవీకే ఓన్లీ టికెట్స్ ఉన్నాయి. సో, అవి తీసుకొని 1 అవర్ గ్యాప్ ఉంది కదా అని చిన్న చిన్న షాపింగ్ ఉంటే కంప్లీట్ చేసేసాం. ఇంకా ఆ తర్వాత మూవీ టైమ్ అయిందని చెప్పి ఇలా సినిమా హాల్ లోపలికైతే వచ్చేసాం. నిజంగా మాల్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ టైమ్ చూస్తున్నాను కదా! ఆ ఎక్సైట్‌మెంట్ వేరేలా ఉంది.